శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకులగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుకండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాదీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజः. నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తృప్రహరతః పాదపైశ్చ సహస్రశः. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనా శుద్ధాం శశితజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సపృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అరణ్యకాండము 71వ సర్గము. జటాయువునకును రావణునకును మధ్య పోరు ఘోరముగా సాగుట, జటాయువు ధాటికి రావణుని రథాదులు ముక్కలగుట, రావణుని దెబ్బకు గృధ్రరాజు రెక్కలు తెగి నేలగూలుట, తనను రక్షించుటకై వచ్చిన జటాయువునకై సీతాదేవి మిగుల పరితపించుట. ఇత్యుక్తస్య యథాన్యాయం రావణస్య జటాయుష క్రుద్ధస్యాగ్నినిభాః సర్వ రేజుర్వింశతి దుష్టయః. ధర్మబద్ధముగా జటాయువు ఇట్లు పలికిన పిమ్మట రావణుడు మిగుల క్రుద్ధుడై తన 20 నేత్రముల నుండి నిప్పులు కురిపించెను. సంరక్తనయనః కోపాత్ తప్త కాంచన కొండలః రాక్షసేంద్రో అభిదుద్రావ పతగేంద్రం అమర్శనః. మేలివి బంగారు కుండలములు గల ఆ రాక్షసరాజు కోపముతో కన్నులెర్రజేయుచు అసహనముతో ఊగిపోవుచు ఆ జటాయువు మీదికి దూకెను. స సంప్రహారస్తుములః తయోస్తస్మిన్ మహావనే బభూవ వాతోద్ధతయో మేఘయోర్గగనే యథా తదద్భువాద్భుతం యుద్ధం గృధ్రరాక్షసయోస్తదా స పక్షయోర్మాల్యవతో మహాపర్వతయోరివ. ఆ దండకారణ్యమునందు ఒకరిపైనొకరు దెబ్బతీయదలుచుకొనిన ఆ జటాయు రావణుల మధ్య ప్రతికూల వాయువులచే కొట్టబడిన 2 మేఘముల మధ్య జరిగిన సంఘర్షణము వలె తీవ్రమైన యుద్ధము ప్రారంభమాయెను. మాల్యవంతములు అను పేర్లతో ఒప్పునట్టి 2 మహాపర్వతముల మధ్య వలె ఆ ఇరువురి నడుమ యుద్ధము అద్భుతముగా జరిగెను. తతో నాళీ కనారాచైః తీక్ష్ణాగ్రైశ్చ వికర్ణిభిః అభ్యవర్షన్ మహాఘోరైః గృధ్రరాజం మహాబలః. స తాని శరజాలాని గృధ్రః పత్రరథేశ్వరः జటాయుః ప్రతిజగ్రాహ రావణాస్త్రాణి సంయుగే తస్య తీక్ష్ణనఖాభ్యాం తు చరణాభ్యాం మహాబలః చకార బహుదా గాత్రే వ్రణాన్ పతగసత్తమః. అప్పుడు మహాబలశాలి అయిన రావణుడు మిగుల భయంకరములైన పదునైన ములుకులు గల బాణములను, వాడి అయిన ఇనుప శరములను, అంకుశముల వలె మొనలు గల బాణములను జటాయువుపై కురిపించెను. పక్షిరాజైన ఆ జటాయువు యుద్ధమునందు తనపై రావణుడు ప్రయోగించిన వివిధములకు అస్త్రములను శరములను త్రిప్పికొట్టెను. పక్షులలో శ్రేష్ఠుడు మిగుల పరాక్రమశాలి అయిన జటాయువు వాడి అయిన గోళ్లు గల తన కాళ్లతో
రావణుని శరీరమును పెక్కు విధములా గాయపరచెను. అధ క్రోధాద్ దశగ్రీవో జగ్రాహ దశమార్గణాన్ మృత్యుదండ నిభాన్ ఘోరాన్ శత్రుమర్దనకాంక్షయా స తైర్బాణైర్మహావీర్యః పూర్ణముక్తైరజిహ్మగైః బిభేద నిశితైస్తీక్ష్ణైః గృధ్రం ఘోరైః శిలీముఖైః. పిమ్మట దశగ్రీవుడు మిగుల క్రుద్ధుడై శత్రువును తునుమాలుటకై యమదండమును బోలిన భయంకరములైన 10 బాణములను ప్రయోగించెను. అవి తీవ్రములైనవి, పదునైన ములుకులు గలవి. మహావీరుడైన ఆ రావణుడు సూటిగా వెళ్ళునట్టి భీకరములైన ఆ వాడి బాణములను బలముగా లాగి ప్రయోగించి జటాయువును మిగుల గాయపరచెను. స రాక్షస రథే పశ్యన్ జానకీం బాష్పలోచనాం అచింతయిత్వా తాన్ బాణాన్ రాక్షసం సమభిద్రవత్ తతోస్య శసరం చాపం ముక్తామణి విభూషితం చరణాభ్యాం మహాతేజ బభంజ పతగేశ్వరః. అంతట జటాయువు ఆ రాక్షసుని రథమునందు కన్నీరు పెట్టుచున్న జానకిని చూచిన వాడై రావణుని బాణములను సరుకు గనక అతని మీదికి విజృంభించెను. మిక్కిలి పరాక్రమశాలి అయిన ఆ పక్షిరాజు ముత్యములతో మణులతో చెక్కబడిన రావణుని ధనస్సును బాణములను తన పాదముల ధాటితో ముక్కలు ముక్కలు గావించెను. తతో ధనురాదాయ రావణః క్రోధమూర్ఛితః వవర్ష సరవర్షాణి శతశోధ సహస్రశః శరైరావారితస్తస్య సంయుగే పతగేశ్వరః కులాయం ఉపసంప్రాప్తః పక్షీవ ప్రభవౌ తదా శతాని సరవర్షాణి పక్షాభ్యాం చ విధూయ చ చరణాభ్యాం మహాతేజ బభంజాస్య మహద్ధనుః తచ్చాగ్ని సదృశం దీప్తం రావణస్య శరావరం పక్షాభ్యాం స మహావీర్యో వ్యాధునోత్ పతగేశ్వరః కాంచనోరశ్చదాన్ దివ్యాన్ పిశాచ వదనాన్ ఖరాన్ తాంశ్చాస్య జవసంపన్నాన్ జఘాన సమరే బలి. అనంతరము రావణుడు క్రోధావేశ పరవశుడై మరి ఒక ధనస్సును చేబూని పరంపరగా వేల కొలది బాణములను అతనిపై ప్రయోగించెను. యుద్ధమునందు రావణుని బాణములచే ఆవృతుడైన ఆ జటాయువు గూటిలోని పక్షివలే ఒప్పారెను. అప్పుడు మహా తేజస్వి అయిన జటాయువు తనపై రావణుడు ప్రయోగించిన బాణ పరంపరను తన రెక్కలతో ఎగురగొట్టెను. పిదప తన పాదములతో అతని ధనుస్సును ముక్కలు గావించెను. మహాబలశాలి అయిన ఆ పక్షిరాజు అగ్నిజ్వాలల వలె దగదగలాడుచున్న రావణుని కవచమును తన రెక్కల బలివిచే ఛేదించెను. రావణుని రథమునకు పుంచిన గుర్రములు బంగారు కవచములు కలిగి అద్భుతముగానున్నవి. పిశాచముల వలె వికృతములైన ముఖములు గలవి, వేగముగా సాగిపోగలవి. అట్టి రథాశ్వములను మిగుల బలశాలి అయిన జటాయువు చంపివేచెను. వరం త్రివేణు సంపన్నం కామగం పావకార్చిషం మణిహేమ విచిత్రాంగం బభంజ చ మహారథం పూర్ణచంద్ర ప్రతీకాశం ఛత్రం చ వ్యజనైః సహా పాతయామాస వేగేన గ్రాహిభీ రాక్షసైః సహా సారథేశ్చాస్య వేగేన తుండేనైవ మహచ్చిరః పునర్వ్యపాహరత్ శ్రీమాన్ పక్షిరాజో మహాబలః. రావణుని రథము శ్రేష్టమైనది, బలమైన నొగలు కూబరము గలది, యజమాని ఇచ్ఛానుసారము పయనింపగలది. అది అగ్నిజ్వాలల వలె మెరయిచుండెను. దాని చక్రములు బంగారములతో నిర్మింపబడి మణులతో చెక్కబడి ఉండెను. అట్టి ఆ మహారథమును ఆ పక్షీంద్రుడు భగ్నము గావించెను. ఆ జటాయువు నిండు చంద్రుని వలె స్వచ్ఛమైన కాంతులతో విరాజిల్లుచున్న ఛత్రమును వింజామరలను వాటిని పట్టుకొని ఉన్న రాక్షసులను తన రెక్కల వేగములతో పడగొట్టెను. మహాబలశాలియు శ్రీరాముని సేవకుడును అయిన ఆ పక్షిరాజు తన బలమైన ముక్కుతో పొడిచి రథసారథి యొక్క శిరమును ఖండించెను. స భగ్నధన్వా విరధో హతాస్వో హతసారథి అంకేనాదాయ వైదేహీం పపాత భువి రావణః దృష్ట్వా నిపతితం భూమౌ రావణం భగ్నవాహనం సాధు సాధ్వితి భూతాని గృధ్రరాజం అపూజయన్. జటాయువు వలన రావణుని ధనస్సు ముక్కలయ్యను, రథము విరిగిపోయెను, అశ్వములు అసువులు వీడెను, సారథి హతుడయ్యను. అంతట రావణుడు వైదేహిని తీసుకొని నేల మీదికి దుమికెను. వాహనాదులు భగ్నములు కాగా నేలపై పడిన రాక్షసుని చూచి సమస్త ప్రాణులను బాగుబాగు అని సంబరముతో పలుకుచూ జటాయువును శ్లాఘించెను. పరిశ్రాంతం తు తం దృష్ట్వా జరయా పక్షియోధపం ఉత్పపాత పునర్హృష్టో మైథిలీం గృహ్య రావణః. వృద్ధావస్థ కారణముగా పక్షిరాజైన జటాయువు మిక్కిలి అలసియుండుటను చూచి రావణుడు ఎంతయూ సంతసించెను. పిమ్మట అతడు సీతాదేవిని తీసుకుని మరలా ఆకాశమునకు ఎగిరెను. తం ప్రహృష్టం నిధాయాంకే గచ్చంతం జనకాత్మజాం
గృధ్రరాజः సముత్పత్య సమభిద్రుత్య రావణం సమావార్య మహాతేజ జటాయురిదమబ్రవీత్. సీతాదేవిని తీసుకొని సంతోషముతో ఆకాశమున సాగిపోతున్న రావణుని చూచి జటాయువు తానును పైకెగిరెను. పిమ్మట ఆ తేజస్వి అతనికి ఎదురుగా నిలిచి నిరోధించుచు ఇట్లు పలికెను. వజ్ర సంస్పర్శ్య బాణస్య భార్యాం రామస్య రావణ అల్పబుద్ధే హరస్యేనాం వధాయ ఖలు రక్షసాం సమిత్రబంధు సామర్థ్య సబల సపరిచ్ఛద విషపానం పిబస్యేతత్ పిపాసిత ఇవోదకం అనుబంధం అజానంతః కర్మణాం అవిచక్షణాః శీఘ్రమేవ వినశ్యంతి యథాత్వం వినశిష్యసి. ఓ అల్పబుద్ధి రావణ, శ్రీరాముని బాణములు వజ్రతుల్యములు. అట్టి మహావీరుని భార్య అయిన సీతాదేవిని నీవు గొనిపోవుట రాక్షస జాతి నిర్మూలమునకే. నీవు బంధుమిత్రులతో అమాత్యులతో బలములతో పరివారములతో గుడి దప్పిగొన్నవాడు ఆరాటపడుచు నీరు ద్రాగునట్లు సీతాపహరణ రూపమున విషపానము చేయుచున్నావు. అవివేకులు బుద్ధిహీనులు తమ దుష్కర్మల ఫలముల నెరుంగక నీ వలనే వెంటనే నశించుచుందురు. బద్ధస్త్వం కాలపాసేన క్వ గతస్తస్య మోక్షసే వధాయ బడిసం గృహ్య సామిషం జలజో యథా నహి జాతు దురాధర్షౌ కాకుత్సౌ తవ రావణ దర్శనం చాశ్రమాస్యాస్య క్షమిష్యేతే తు రాఘవౌ. ఎరకు అనగా మాంసఖండమునకు ఆశపడి గాలమునకు చిక్కిన చేపవలే మృత్యుపాసముచే బద్ధుడవైన నీవు ఎక్కడికి వెళ్ళినను దాని నుండి తప్పించుకొనజాలవు. ఆశ్రమమునందున్న సీతాదేవిని నీవు అపహరించి కాకుత్స వంశజులు అజేయ పరాక్రమములు అయిన ఆ రామలక్ష్మణులకు తీరని అవమానమును గూర్చితివి. ఇంకా వారు నిన్ను ఎన్నడనూ క్షమింపరు, నిన్ను ప్రాణములతో విడిచిపెట్టరు. యథాత్వయా కృతం కర్మ భీరుణా లోకగర్హితం తస్కరాచరితో మార్గో నైష వీర నిషేవితః యుధ్యస్వ యది శూరోసి ముహూర్తం తిష్ట రావణ శయిష్యసే హతో భూమౌ యథా భ్రాత ఖరస్తదా పరేతకాలే పురుషో యత్ కర్మ ప్రతిపద్యతే వినాశాయాత్మనో ధర్మ్యం ప్రతిపన్నోసి కర్మ తత్ పాపానుబంధో వై యస్య కర్మణః కర్మ కోను తత్ కుర్వీత లోకాధిపతి స్వయంభూర్భగవానపి. ఓ రావణ, నీవు పిరికివాడవై చేసిన ఈ పనిని లోకము నిందించును. ఇది దొంగలు చేసిన పని. వీరులు ఎవ్వరునూ ఈ పద్ధతిని అనుసరింపరు. ఓ దశగ్రీవ, క్షణకాలము నిలువుము. నిజముగా నీవు వీరుడవే అయినచో నాతో యుద్ధము చేయము. నీ సోదరుడైన కరుని వలె నీవును మట్టి గరిచెదవు. చావు దగ్గర పడినప్పుడు పురుషుడు ఆత్మ వినాశనము కొరకు అధర్మకృత్యములకు పాల్పడుచుండును. కనుక సీతాపహరణమునకు ఒడిగట్టిన నీకు వినాశము తప్పదు. దుష్ఫలితములను ఇచ్చునట్టి ఇట్టి పాపకృత్యములకు ఎవడు సిద్ధపడును? కడకు లోకాధిపతి అయిన ఇంద్రుడు గాని సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు గాని ఇట్టి దుష్కార్యములకు సాహసింపరు. ఏవముక్త్వా శుభం వాక్యం జటాయుస్తస్య రక్షసః నిపపాత భృశం పృష్టే దశగ్రీవస్య వీర్యవాన్. జటాయువు ఇట్లు హితవచనములను పలుకుచున్నను వాటిని పట్టించుకొనక రావణుడు సీతాదేవిని వెంట నీడుకొని వెళ్ళుచునే ఉండెను. అప్పుడు పరాక్రమశాలి అయిన జటాయువు అతని వీపుపై దాడి చేసెను. తం గృహీత్వా నఖైస్తీక్ష్ణైః విరరాద సమంతతః అధిరూఢో గజారోహో యదా స్యాద్ దుష్టవారణం విరరాద నఖైరస్య తుండం పుష్టే సమర్పయన్ కేశాంశ్చోత్పాటయామాస నఖపక్ష ముఖాయుధః. పరిగెత్తుచున్న పొగరుబోతు ఏనుగును అదుపు చేయుటకు మావటివాడు దానిని అంకుశముతో పొడిచినట్లు జటాయువు వెళ్ళిపోవుచున్న రావణుని పట్టుకొని తన పదునైన గోళ్లతో వాని వీపునంతయును గాయపరచెను. పిమ్మట గోళ్ళు, రెక్కలు, ముక్కు ఆయుధములుగా గల జటాయువు తన గోళ్లతో రక్కుచు ముక్కుతో పొడుచుచు అతని వీపును గాయపరచెను. జుట్టు పట్టుకొని లాగెను. స తథా గృధ్రరాజేన క్లిశ్యమానో ముహుర్ముహుః అమర్షస్ఫురితోష్టః సన్ ప్రాకంపత స రావణః స పరిష్వజ్య వైదేహీం వామేనాంకేన రావణః తలేనాభిజఘానాసు జటాయుం క్రోధమూర్ఛితః. జటాయువు పదే పదే పలు విధములుగా బాధించుచుండుటచే రావణుడు క్రుద్ధుడై పెదవులు కంపించుచుండగా ఆ పక్షిరాజును దెబ్బతీయుటకై వెనకకు మరలెను. కోపముతో ఊగిపోచున్న ఆ రాక్షసరాజు వైదేహిని తన ఎడమ చేతితో గట్టిగా పట్టుకొని ఆ జటాయువుపై అరచేతితో బలముగా మోదెను. జటాయుస్తమభిక్రమ్య తుండేనాస్య ఖగాధిపః వామబాహూన్ దశ తదా వ్యపాహర దరిందమః సంచిన్న బాహోః సద్యైవ బాహవః సహసాభవన్ విషజ్వాల వలీయుక్త
వల్మీకాదివ పన్నగాః తతః క్రోధా దశగ్రీవः సీతాం ఉత్సృజ్య రావణः ముష్టిభ్యాం చరణాభ్యాం చ గృధ్రరాజం అపోధయత్. శత్రువులను పరిమార్చుటలో రాతిదేలిన ఆ పక్షిరాజు అదను చూచుకొని అతని 10 ఎడమ చేతులను తన ముక్కుతో చీల్చివేసెను. రావణుని యొక్క తెగిపోయిన చేతులన్నీను సాయుధములై పుట్ట నుండి విషజ్వాలను వెలిగ్రక్కుచూ బయటికి వచ్చిన సర్పముల వలె క్షణములో వచ్చెను. అనంతరము దశగ్రీవుడైన రావణుడు సీతాదేవిని వదిలిపెట్టి కోపముతో ఆ గృధ్రరాజును పిడికిళ్లతో పొడిచెను, కాళ్లతో తన్నెను. తతో ముహూర్తం సంగ్రామో బభూవా తులవీర్యయోః రాక్షసానాం చ ముఖ్యస్య పక్షిణాం ప్రవరస్య చ. తస్య వ్యాయచ్చమానస్య రామస్యార్థే స రావణః పక్షౌ పార్శ్వౌ చ పాదౌ చ ఖడ్గం ఉద్ధృత్య సోచ్చినత్. అంతట సాటిలేని వీరులైన ఆ రావణ జటాయువుల మధ్య 2 గడియల పాటు పోరు ఘోరముగా సాగెను. అప్పుడు రావణుడు తన ఖడ్గమును పైకెత్తి శ్రీరాముని కొరకై ప్రాణములకు తెగించి పోరాడుచున్న జటాయువు యొక్క రెక్కలను, పార్శ్వభాగములను, కాళ్లను నరికివేసెను. స చిన్నపక్ష సహసా రక్షస రౌద్రకర్మణ నిపపాత హతో గృద్రో ధరణ్యాం అల్పజీవితః తం దృష్ట్వా పతితం భూమౌ క్షతజార్ధ్రం జటాయుషం అభ్యధావత వైదేహి స్వబంధువ దుఃఖిత. క్రూరకర్ముడైన రావణుని వలన తన రెక్కలు తెగిపోగా వెంటనే ఆ జటాయువు నేలపై పడిపోయెను. అతని ప్రాణములు అన్నుబట్టెను. రక్తసిక్తమైన దేహముతో జటాయువు భూమిపై పడి ఉండగా జూచి సీతాదేవి ఆత్మబంధువును కోల్పోయిన రీతిగా దుఃఖించుచు అతని కడకు పరుగుదీసెను. తం నీలజీ మూతనికాస కల్పం సుపాండురోరస్క ముదారవీర్యం దదర్శ లంకాధిపతి పృథివ్యాం జటాయుషం శాంతమివాగ్నిదావం. అమిత పరాక్రమశాలి అయిన ఆ గృధ్రరాజు నల్లని మేఘము వలె ఒప్పుచుండెను, తెల్లని వక్షస్థలమును కలిగి ఉండెను. అతడు చల్లారిన కారు చుచ్చు వలె ప్రశాంతముగా నుండెను. అట్టి జటాయువును రావణుడు చూచెను. తతస్తుతం పత్రరథం మహీతలే నిపాతితం రావణ వేగమర్దితం పునః పరిష్వజ్య శశిప్రభానన రురోధ సీత జనకాత్మజా తదా. జనకుని కూతురు చంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖము గలది అయిన సీతాదేవి రావణుని బలము యొక్క దెబ్బకు భూమిపై పడి ఉన్న జటాయువును పదే పదే అక్కున చేర్చుకొనుచు ఏడువసాగెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే అరణ్యకాండే 150 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 71వ సర్గము.